హాయ్ అండి, మోస్ట్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్దు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. మా ఇంట్లో ఈ సంవత్సరం నేను ఎలా వరలక్ష్మి అమ్మవారికి పూజ చేసుకున్నాను, ఒక చిన్న వీడియో అయితే ఒక మెమరీ అండ్ ఒక హ్యాపీనెస్గా అయితే నేను షేర్ చేసుకుంటున్నాను. సో వీడియో అయితే కంప్లీట్గా వినండి. అండ్ నేనైతే ఆ టీవీలో అయ్యగారు చెప్పే ప్రాసెస్ అయితే ఫాలో అయ్యి చాలా చక్కగా చేసుకున్నానండి. చూసేద్దామా? వస్తువునాయకుడికి పైన ఇలా 3 చోట్ల కుంకాన్ని బొట్టు పెట్టుకోండి. అలాగే మీరు ఎవరైనా సరే చక్కగా స్టిక్కర్లు అవి పెట్టుకున్నా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా హరిద్రము అంటే కుంకుమని ధరించండి. కుంకుమ పెట్టుకోండి. కుంకుమే లక్ష్మీప్రదం, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. కాబట్టి ప్రతి ఒక్కరూ కుంకుమని కూడా ధరించండి, అందరూ కూడా. సో స్టెప్ బై స్టెప్ చాలా ఈజీగా అండి, ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా అయితే చేసేసుకున్నాను. మీరు కూడా డెఫినెట్గా ఫాలో అవ్వండి. ఇలా శచి పురందరాభ్యాం నమః. ఓం అరుంధతి వశిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభ ముహూర్తో అస్తు. ప్రాణానాయమ్యాత్. ఈసారి 2 అక్షతలు మీ ఎడమ పక్కన వేసేసుకోండి. ఎడమ చేతి పక్కగా ఇలాగా. అంటే తెలియని వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి. స్టెప్ బై స్టెప్ మనకు ఫస్ట్ చక్కగా అన్నీ అలంకరించుకున్న తర్వాత ఒక్కదాని తర్వాత ఒకటి కుంకుమ పూజ, తర్వాత దేవుడి గణపతి పూజ, తర్వాత ఇలా పరిశుద్ధ్యతే ముక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆ కలశేషు ధావతి శ్యేనోవర్మవిగా ఆహతే అభిద్రోణ కణిక్రదతు. ఓం ఆపో వా యుదకం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావా ఆపః పశవ ఆపో అన్నవాపో అమృతమాపః సమ్రాడాపో విరాడాపః స్వరాడాపశ్చందాగుస్యాపో జ్యో. గణపతి పూజ, దీపారాధన పూజ, తర్వాత అమ్మవారి పూజ, తర్వాత కలశ పూజ, తర్వాత అమ్మవారికి అసలు ఎంత బాగా చేసుకున్నానంటే చాలా బాగా చేసుకున్నానండి. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. షోడశనామభిపూజాం సమర్పయామి. చాలు. ఇక కంప్లీట్ వీడియోలో ఎంత అవుతుందని షార్ట్ వీడియో లాగా చేసి చూపిస్తున్నానండి. బట్ మీరు కొత్తగా ఎవరైనా చేసుకుంటే మటుకు ఒకసారి యూట్యూబ్లో చూడండి. చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి అమ్మవారి వ్రతం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు తెలియకపోయినా ఒక్కసారి ఇలా చేసి చూసుకోండి. ఎంత బాగా అర్థమవుతుందంటే నెక్స్ట్ ఇయర్ నుంచి మీరే చక్కగా చేసేసుకుంటారు అనమాట. లైక్ చేసేయండి. కలగదు అండి. హర హర పార్వతీపుత్ర హర 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 మహాదేవ. తేజో నీరాజనం చక్షుస్త్రిషిధారయా అంబుసమాశ్రితాః కలశే ఉదకం నిక్షిప్య. ఓం సానో దేవి సహవాసరమ యచ్చతు ధర్మప్రదా భవ స్థాపిత భవ ఇష్టగామ్యార్థ ఫలసిద్ధిత భవ స్థిరాసనం కురు. ఈసారి మీరు అబ్జర్వ్ చేస్తే దీపారాధన నుంచి కుంకుమ పూజ, తర్వాత గణపతి పూజ, తర్వాత కలశ పూజ, తర్వాత ప్రతిదీ కూడా అమ్మవారికి పూజ స్టార్టింగ్ టు ఎండింగ్ జస్ట్ చిన్న చిన్న బిట్స్ అయితే నేను యాడ్ చేశాను. ఇంకా ఫైనల్గా పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి నేను చక్కగా వాయనం సమర్పించుకున్నాను. తర్వాత కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి ఇంకా మనం ముత్తైదువులకు ఎవరికైతే మనం బ్లౌజ్ పీసెస్ కానీ ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళకి మనకి శారీస్ కానీ అలా మొత్తం కూడా గాజులు, పసుపు, కుంకుమ అన్నీ ముత్తైదువులకు ఇవ్వాల్సినవి అన్నీ కూడా పూజలో అయితే పెట్టుకొని చక్కగా చాలా చాలా బాగా చేసుకున్నానండి. నా పూజలో మీరు చూస్తుంటే రాఖీస్ కూడా ఉన్నాయి. రాఖీ మా బాబుకి ఆ టైంలో కట్టించలేకపోయానని చెప్పి ఇక్కడ పూజలో పెట్టుకుని నెక్స్ట్ డే అయితే ఫ్రైడే రోజు నేను ఈవినింగ్ టైంలో కట్టిద్దామని చెప్పి పూజలో అయితే పెట్టుకున్నాను. మీకు ఏమైనా తప్పుగా అనిపిస్తే మటుకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, తప్పకుండా సర్చ్ చేసుకుంటాను. బట్ అయ్యగారు చెప్పినటువంటి ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీవన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను చక్కగా అయితే నా స్థాయిలో నేనైతే పూజ చేసుకున్నాను అమ్మవారికి. ఐఎమ్ సో హ్యాపీ. స్త్రీలకి సకల సౌభాగ్యాలు కలగజేసేటటువంటి ఉపాయం ఏదైనా ఉందా అని అడిగితే అప్పుడు సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీ అమ్మవారికి చెప్పినటువంటి అద్భుతమైన విషయాన్ని మీకు ఈ రోజు నేను చెప్తున్నాను వినండి. అయితే అప్పటి నుంచి కూడా ఎవరైతే ఈ యొక్క భూమండలంలో ఈ శ్రావణ మాసం రోజున కనుక వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారో, శ్రావణ శుక్రవారం రోజున వాళ్ళకి కూడా ఇంట్లో ఎటువంటి దరిద్రాలున్నా పోతాయి అని, సకల ఐశ్వర్యాలు కలుగుతాయని, వరలక్ష్మి అనుగ్రహంతో ఎప్పుడు సిరికి, సంపదకి, భోగానికి లోటు రాదు అని, అంతేకాదు స్త్రీకి అన్నింటికన్నా ముఖ్యమైనటువంటిది సౌభాగ్యము, దీర్ఘ సౌమంగళ్యత్వం. అలాంటి దీర్ఘ సౌమంగళ్యత్వం కలుగుతుంది అని చెప్పేసి ఈ యొక్క వరలక్ష్మి వ్రత వృత్తాంతాన్ని అంతటినీ కూడా సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారికి చెప్పారయ్యా. అదే వృత్తాంతాన్ని నేను మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను. ఇంత విశేషం ఈ శ్రావణ వరలక్ష్మి వ్రతం కాబట్టి భూలోకంలో ప్రతి స్త్రీ కూడా
మానకుండా ప్రతి సంవత్సరం కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి అని ఈ యొక్క శౌనికాది మహాములందరికీ కూడా సూతుల వారు తెలియజేశారు. సో ఎండింగ్లో అమ్మవారి వ్రత కల్పం కంపల్సరీ వినాలండి. అమ్మవారి వ్రతానికి అసలు ఈ వ్రతం ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది ఏంటి అనేది ఫైనల్గా అయితే అయ్యవారు చాలా బాగా చెప్పారు. అండ్ ఫైనల్గా పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మా వారితో కంకణం కట్టించుకొని అమ్మవారి దగ్గర తోరం ఉంటుంది కదా, ఆ తోరం కట్టించుకొని అక్షింతలు వేయించి తన కాళ్ళకి మొక్కుకున్న తర్వాత ముత్తైదువులు ఎవరైతే వచ్చిన్నారో వాళ్ళందరికీ కూడా పసుపు కుంకుమలతో చక్కగా వాయనం అయితే ఇచ్చుకున్నాను. నిజంగా ఐఎమ్ సో హ్యాపీ అండి. ప్రతి సంవత్సరం నా స్తోమతకు తగ్గట్టుగా లాస్ట్ ఇయర్ నేను 3 మెంబర్స్ని పిలిచాను ముత్తైదుల్ని, ఈసారి 7 మెంబర్స్ యాడ్ అయ్యారు. అండ్ అమ్మవారి ఆ ప్రతిమ కూడా తెచ్చుకున్నాను నా స్థాయికి తగ్గట్టుగా. సో ఈచ్ అండ్ ప్రతి ఇయర్కి కూడా అమ్మవారి ఈ యొక్క వ్రతాన్ని, వరలక్ష్మి వ్రతాన్ని నేను ఇంకా బాగా జరుపుకోవాలని, ఇంకా కొంచెం అంటే నా స్థాయికి తగ్గట్టుగా నేను లేని వారికి కూడా హెల్ప్ చేసే అంత స్థాయికి ఎదగాలని నా యొక్క ఉద్దేశం అండి. సో ఇలా ప్రతి ఒక్కరు, మా అత్తగారు, మా మేనత్త, మా చెల్లెలు, మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ, మా ఇంటి దగ్గర నియర్ బై తెలిసిన అక్క వాళ్ళు, ఆంటీ వాళ్ళు, సో నాకు తెలిసిన వాళ్ళందరినీ ఇలా పిలిచి ప్రతి ఒక్కరికి కూడా నా స్థాయికి తగ్గట్టుగా వాళ్ళకి నేను వాయినాలు అయితే సమర్పించుకున్నాను. ఈ వీడియో చూసి ఏమైనా తప్పుగా ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు తప్పు జరగకూడదని యూట్యూబ్లో విని మరీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని ఏర్పాట్లు చేసుకొని పూజ అయితే కంప్లీట్గా చేసుకున్నాను. అఫ్కోర్స్ ఎక్కడైనా మిస్టేక్ జరుగుంటే అమ్మవారిని కూడా క్షమించమని అడిగాను. ఎక్కడైనా మీకు తప్పుగా అనిపిస్తే ఏమీ అనుకోవద్దు, కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈసారి అలాంటి తప్పులు ఏమీ జరగకుండా చూసుకుంటాను. మీ అందరికీ కూడా ఈ యొక్క వరమహాలక్ష్మి దేవతలు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. సో ఇదొక హ్యాపీనెస్ అనమాట. ఈ మెమరీస్ ఎప్పటికీ ఉండిపోతాయి కదా. సో ప్రతి సంవత్సరం ఇంకా ఎక్కువగా నేను అమ్మవారికి పూజ చేసుకొని నలుగురికి సహాయపడే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ.